రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని వరదలు, ఖమ్మం మున్నేరు వాగు పరిస్థితిపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో సమీక్షించారు. సమీక్ష తర్వాత ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. భారీ వర్షాలతో ఖమ్మంలో అతలాకుతలమైన వరద ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలోనే బస చేయబోతున్నారు. ఇక రేపు మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించి మహబూబాబాద్ టౌన్తో పాటు ఆకేరు, మున్నేరు పరివాహక గ్రామాలు కూడా పరిశీలించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మార్గ మధ్యంలో కోదాడను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అలాగే వరద వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయలకు పెంచి ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే వారికి దుస్తులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలు ఉన్న చోట అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలోని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా దిశానిర్దేశం చేశారు సీఎం. 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు సీఎం. ఇక చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని, వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులు వివరించారు. రైట్ తెలంగాణలోని వరదలు, ఖమ్మం మున్నేరు వాగు పరిస్థితిపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో సమీక్షించారు. సమీక్ష తర్వాత ఖమ్మం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. భారీ వర్షాలతో ఖమ్మంలో అతలాకుతలమైన వరద ప్రాంతాలు స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలో బస చేయబోతున్నారు. ఇక రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి ఇక అటు ఆకేరు, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిశీలించనున్నారు. మార్గమధ్యంలో కోదాడను సైతం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి. రాజశేఖర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా ఎక్కడైతే ఆకేరు, మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలను ఎక్కడైతే కాలనీలు మునిగిపోయినటువంటి ఖమ్మం టౌన్ కానీ, ఇటు మహబూబాబాద్ టౌన్ కానీ, వీటన్నిటిని కూడా పరిశీలించేందుకైతే ఈ రోజు రేపు 2 రోజులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్ లో కూడా ఇటు పర్యటించనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రోడ్డు మార్గం ద్వారా కొద్దిసేపటి క్రితమే వర్షంలో కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డు మార్గంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. దాంతో పాటుగా అంటే మార్గ మధ్యంలోనే సూర్యాపేటలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి 2 గంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత ఖమ్మంకు బయలుదేరి వెళ్తారు. ఖమ్మంలో ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడే ఉండి ఖమ్మంలో జరిగినటువంటి మొత్తం కూడా వర్ష ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు అన్నింటినీ కూడా ఇప్పటికే పరిశీలన చేస్తా ఉన్నారు. ఎక్కడైతే నష్టపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి ఇటు రాష్ట్ర సర్కార్ ఖమ్మంలో
5,000 మందికి పైగా ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకి తరలించారు. 35 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో 15 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖమ్మంలో జరిగినటువంటి భారీ ఎత్తున జరిగిన నష్టం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు అక్కడే ఉండి పరిస్థితి పర్యవేక్షిస్తున్నా ముఖ్యమంత్రి కూడా ఎక్కడైతే ఇటు వర్షం వల్ల వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడమే కాకుండా దాంతో పాటుగా ఇటు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం అంటే నైట్ అక్కడే బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం మహబూబాద్ జిల్లాకు వచ్చి మహబూబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు ఈ మున్నేరు పరివాహక ప్రాంతం అదేవిధంగా మాకేరు పరివాహక ప్రాంతాలను కూడా పర్యవేక్షించనున్నారు. అక్కడ వివిధ గ్రామాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలలో ఇప్పటికే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను కూడా ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడైతే పురుషోత్తమ గూడెం బ్రిడ్జి దగ్గర జరిగినటువంటి సంఘటన స్థలాలను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆ కారులో కొట్టుకుపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని కూడా అక్కడ నుంచే పరిశీలించేటువంటి అవకాశం ఉంది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇటు కేసంద్రము అదేవిధంగా రావిరాలలో ఇప్పటికే మంత్రి సీతక్క కూడా పర్యటించినటువంటి పరిస్థితి. మరి మంత్రి సీతక్క కూడా నిన్నటి నుండి ఇటు మహబూబాద్ జిల్లాలో అక్కడే ఉండి అక్కడ వరద సహాయక పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో 2 రోజులుగా కురిసినటువంటి వర్షం వల్ల భారీ నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. దీనికి సంబంధించి కేంద్రానికి కూడా లేఖ రాసి ఇటు నష్టానికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశిస్తూ రూపొందించాలని చెప్పి దాన్ని కేంద్రానికి పంపించి తక్షణ ఆర్థిక సాయం కోరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించి నష్టానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులతో కూడా సంప్రదించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి తక్షణ చర్యలను ఏర్పరచాలని చెప్పేసి అధికారులకు ఆదేశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.